ఎవరు గెలుస్తారు 29లో? మళ్ళీ చెప్పేదేంటి, ఇంకా ఆలోచించేది లేదు. దెబ్బ మాదే, చంద్రబాబు నాయుడు గారి. జగనే గెలుస్తాడు అని చెప్పి బెట్టగా పందెం కడతాను. మీరేం చేస్తారు మరి? కాయండి చూద్దాం. కాయండి దేనికైనా రెడీ మేము. మా చంద్రబాబు నాయుడు గారు అసలు భూస్థాపితం చేసేస్తామండి. మొన్న ఇంకా 11 సీట్లే ఇచ్చాం, ఈసారి అవి కూడా ఉండవు. అసలు లెక్కేసుకోవడానికే ఉండదు. ఏంటక్క నిజంగానే 2029లో గెలిచేస్తారా? యుద్ధం మీదేనా? మస్తు జోకులు వేస్తున్నావు కదక్క. ఇలాంటి జోకులు మా దగ్గర కాదు కానీ మీ వాళ్ళ దగ్గరవి బాగా నవ్వుకుంటారు. ఏంటక్క మీ నాయకుడు చెప్పాడా ఏంటి 2029లో గెలిచేస్తామని? కాదక్క, మీరు కానీ పొరపాటున ఎలక్షన్ టైంలో జనాల్లోకి ఓట్లు అడగడానికి వచ్చారా అనుకో, మామూలుగా ఉండదు మరి. కుక్కను కొట్టినట్టు కొడతారు, ఈడ్చి కొడతారక్క. ఇచ్చిన హామీలే లేవు. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కడు రాలేదు సాయం చేయడానికి. మొన్నటికి మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ ఆడవాళ్ళ గురించి అంత నీచంగా రాస్తే దాని గురించి ఇంతవరకు మీ దగ్గర ఉడుకు లేదు పలుకు లేదు. ఏ నమ్మకంతో మీకు ఓటు వేస్తారక్క జనాలు? అమ్మకం అందనం అన్నారు, దానికి ఎంతనం కూడా లేదు. కానీ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టడం చేత కాదు కానీ ఇంకొకరి మీద అబద్ధాలు రాయమంటే మాత్రం బేభత్సంగా రాసేస్తారు. ఇంకా సీఎం గారు ఎక్కడున్నారో తెలియదు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్ బాబు ఎక్కడున్నారో తెలియదు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో గెలిచినప్పుడు కనిపించారు. ఇప్పటిదాకా ఎక్కడున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఏమన్నా అడిగితే డైవర్షన్ అంటారు, ఎవరిని ఎలా బోల్తో కొట్టించాలని చూస్తారు. మీరు అధికారంలో ఉన్నారని మీరు ఫీల్ అయిపోతున్నారు కనుక బయట జనాల్ని సీఎం ఎవరని అడిగితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. ఇంకోటి ఏదో 11 సీట్లని మాట్లాడుతున్నావు కదా, మీ నాయకుడే చెప్పాడు కదక్క, ఆ 11 మందిని చూస్తుంటే 11,000 మందిని చూసినట్టు ఉందని. అక్క నీతి నిజాయితీగా గెలిచినోడు అక్క నాయకుడు. ఈవీఎంలు బెగ్గింగ్లు చేసినంత ఈజీ కాదక్క రాజకీయాలంటే, సినిమాలు తీసినంత ఈజీ కాదక్క రాజకీయం అంటే. నిజం చెప్పాలంటే జనాలకు మంచి చేసేవాడే నాయకుడు. ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి. అందుకే జనం అంటే జగన్, జగన్ అంటే జనం. అది గుర్తుపెట్టుకో. ఉంటా మరి.